విశాఖ బీచ్ రోడ్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రిషికొండ నుంచి భీమిలి వరకు బీచ్ ఫ్రంట్ అభివృద్ధికి తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చిన్న కట్టడాలు చేయాలన్న తీవ్ర ఇబ్బందులుగా ఉందన్నారు. సభ్యుల ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున మంత్రి మనోహర్ సమాధానమిచ్చారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విశాఖ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ కోసం ప్రజాభిప్రాయం సేకరణ 2 సార్లు వాయిదా పడిందన్నారు. సెప్టెంబర్ 2న జిల్లా కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారని అంతా సహకరించాలని కోరారు. మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లా విషయంలో మధురవాడ సరిహద్దు నుండి భీమునిపట్నం వరకు ఉన్న తీర ప్రాంతాన్ని CRZ3 నుండి CRZ2కి పునర్వర్గీకరించే ప్రతిపాదనలను సమీక్షించి పరిశీలించేందుకు సంబంధిత పత్రాలన్నింటినీ కూడా NCMS నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ కి సమర్పించాలని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ సాంకేతిక పరిశీలన కమిటీ ఆదేశించింది అధ్యక్ష. ఇదే సమయంలో విశాఖపట్నం జిల్లా కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ కి సంబంధించి తప్పనిసరిగా నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయాల్సి ఉంది అధ్యక్ష. ఇప్పటికే 2 సార్లు ఈ ప్రజాభిప్రాయ సేకరణ పోస్ట్పోన్ చేయడం జరిగింది అధ్యక్ష. సెప్టెంబర్ 2వ తారీఖున జిల్లా యంత్రాంగం ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేలా దాని షెడ్యూల్ తయారు చేసింది. దాన్ని అందరూ కూడా సహకరించమని మీ ద్వారా గౌరవ సభ్యులందరూ కూడా కోరుతున్నారు అధ్యక్ష. ప్రజాభిప్రాయ సేకరణ మేము అందరం కూడా పాల్గొంటాం, ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేస్తాం అధ్యక్ష. మరొకసారి మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక మంచి నిర్ణయం అది. విశాఖపట్నం బాగా అభివృద్ధి జరగడానికి ఇది బాగా తోడ్పడుతుంది. భీమిలి రోడ్డు వైజాగ్ నుంచి భీమిలి అనేది ఈరోజు హార్ట్ లైన్. ఎంత ఇంపార్టెంట్ మాకు ఎప్పుడు మినిస్టర్ గారు, స్పీకర్ గారు చెప్తా ఉంటారు. అటువంటి హార్ట్ లైన్ ఈరోజు బికాస్ ఆఫ్ CRZ నామ్స్ అక్కడ కన్స్ట్రక్షన్ లేదు, లేకపోతే మిగతా యాక్టివిటీస్ లేవు, ఏదైనా మంచి రెస్టారెంట్లు పెట్టుకోవాలంటే లేవు, ఏది చేయాలన్నా కూడా అక్కడ అన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి రేపు ఎట్లాగ మీరు పబ్లిక్ ఒపీనియన్ పెట్టారు కాబట్టి దాంట్లో కొంచెం లిబరల్ గా నేనేమంటారంటే మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి లేకపోతే మిగతా అధికారులకి ఏదైనా చేసేటప్పుడు హ్యూమన్ ఫేస్ చేయమని చెప్పండి. ఇప్పుడు మనకు డెఫినెట్ గా మాకు కూడా బాధ్యత ఉంది. ఎకాలజీ డెవలప్మెంట్ దాన్ని మెయింటైన్ చేయాలి, కోస్టల్ రెగ్యులేషన్ అన్ని మెయింటైన్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం చిన్న వాటిలో కూడా ఇబ్బందులు పెట్టి చేస్తే లైవ్లీహుడ్ కూడా అందరికి ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. మీరు దీంట్లో పర్సనల్ గా మీరు జోక్యం చేసి దాన్ని సరి చేయాలని కోరుతా ఉన్నాం. 60 మీటర్ల మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది అధ్యక్ష. ఫారెస్ట్ వాళ్ళతో ప్రాబ్లమే, మళ్ళీ CRZ తో కూడా ప్రాబ్లమే రోడ్లకు కూడా. దయచేసి దాని మీద మంత్రి గారిని ప్రత్యేక దృష్టి పెట్టి ఆ CRZ 2లోకి తీసుకురావాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను. మనోహర్ గారు చేయగలరండి సార్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ లో భాగంగా, వికసిత్ భారత్ విజన్ లో భాగంగా ఖచ్చితంగా విశాఖపట్నం ఎకనామిక్ జోన్ ప్రత్యేకంగా మన దృష్టి సారించి మౌలిక సదుపాయాల కల్పనలోనూ, టూరిజం పొటెన్షియల్లోనూ గౌరవ సభ్యులు అన్నట్టు ప్రజలకి మనం మరింత మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా ఒక అద్భుతమైన నగరంగా మనం మారుదామనే ఉద్దేశంతో మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా దీనిపైన దృష్టి సారించింది అధ్యక్ష. అయితే గౌరవ శాసనసభ్యులు వంశీ గారు అన్నట్టు అధ్యక్ష, రూరల్ ప్రాంతంలో గతంలో ఎప్పుడైతే ఈ 5 పంచాయతీలు అధ్యక్ష, అంటే కే నాగర్పాలెం, కాపులుప్పడపాడు, చేపలపాడు, నీడిగట్టు అండ్ జే అగ్రహారం అధ్యక్ష, ఈ 5 గ్రామాలు GVMC లిమిట్స్ లోకి 2019 31 డిసెంబర్ తారీఖున వీటిని విలీనం చేస్తూ గతంలో జియో ఇష్యూ చేశారు అధ్యక్ష. అయితే ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, ఆ జియో రాకుండా ముందే CRZ నామ్స్ కింద నోటిఫికేషన్ ఇష్యూ అయింది అధ్యక్ష 2019లో. అందుకనే ఈ వ్యత్యాసం, ఈ కన్ఫ్యూజన్ వలన కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితులు వాస్తవం అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. సో ఖచ్చితంగా గౌరవ సభ్యులు కోరినట్టు అదేవిధంగా మన ప్రభుత్వం కూడా మనం ఆలోచించిన విధానంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఉండడానికి మీరందరూ సహకరిస్తే పబ్లిక్ హియరింగ్ గతంలో 2 సార్లు అధ్యక్ష, 2026లో జూలైలో ఒకసారి ఏర్పాటు చేశాం అధ్యక్ష, అదేవిధంగా మేలో చేశాం. రెండింటినీ కూడా గతంలో మనం పోస్ట్పోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి సెప్టెంబర్ 2వ తారీఖున ఎప్పుడైతే మన జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ దీనికి నోటిఫికేషన్ ఇచ్చారో, ఆ ప్రాంతానికి ఏ విధంగా మనం మెరుగైన పెట్టుబడులు తీసుకురాగలుగుతాం, ఏ విధంగా పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మన శాఖ ద్వారా మనం నిర్వర్తించాల్సిన మన డ్యూటీని మనం జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్తామో దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని నేను మీ ద్వారా ఈ హౌస్కి అష్యూరెన్స్ చేస్తాను.